బుడమేరు కురేచేసిన బీభత్సంతో విజయవాడ వాసులు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అపార్ట్మెంట్ల చుట్టూ నీరు చుట్టేయడంతో బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇక బయట వారు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైంలో ఫ్లాట్స్ లో ఉన్న వారి అవసరాలు తీర్చేందుకు సొంతంగా తయారు చేసుకున్నారు. రోప్ వే ద్వారా ఫుడ్ అందిస్తూ వారి ఆకలి తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు వారి బంధువులు. బుడమేరు సృష్టిస్తున్నటువంటి బీభత్సం ఏ రకంగా ఉందో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. ప్రస్తుతం రాంవర్పాడు ఫ్లైఓవర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలనీలో దాదాపుగా అపార్ట్మెంట్లన్నింటినీ కూడా 4 నుంచి 5 అడుగుల మేర వరద నీరు చుట్టేయడంతో అక్కడ కార్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు కూడా అపార్ట్మెంట్లలో అందరూ కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు తినడానికి, తిండి తెచ్చుకోవడానికి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. బయటికి కొంతమంది చాలా కష్టమైన పరిస్థితుల్లో కార్ను బయటికి తీసుకొచ్చి ఈ రోజుకి అవసరమైనటువంటి ఫుడ్ ప్యాకెట్లను మొత్తం అన్నింటినీ కూడా కార్లలో తెచ్చుకుని వాటన్నిటినీ కూడా ఒక రోప్, అంటే వీళ్ళు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రోపులతోటి వాటర్ ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫుడ్ ప్యాకెట్లు ఇప్పుడు అపార్ట్మెంట్లోకి చేరాలంటే కింది నుంచి నడిచెళ్లేటటువంటి పరిస్థితి లేదు. వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చుట్టూ కూడా నీరంతా కమ్మేసి ఉంది. దాదాపుగా ఒక 5 నుంచి 6 అడుగుల మేర నీరు. కార్లు బయటికి రావు. వాళ్ళందరూ కూడా రోపులు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి ఆ ఫుడ్ ప్యాకెట్లను ఏ రకంగా పంపిస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి విజయవాడలో కొనసాగుతోంది. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకోలేనటువంటి పరిస్థితి. కింద కూడా చూడొచ్చు, నీళ్లు మొత్తం కూడా నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నీళ్లు తగ్గడానికి ఇంకా టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు తగ్గుతుంది. కానీ 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో ఫుడ్ ప్యాకెట్లను రోపులు ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ కూడా పంపిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఈ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాసులందరూ కూడా ఉన్నారు. వీళ్ళు పడుతున్నటువంటి కష్టం, ఈ రోజు అంటే మంచి లగ్జరీస్ అపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ కూడా చుట్టూ నీరు చుట్టేయడం, తినడానికి లోపల ఏమీ లేకపోవడంతో వీళ్ళకి పడుతున్నటువంటి కష్టం, లోపల ఉన్న వాళ్ళ ఆకలి తీర్చడానికి పడుతున్నటువంటి కష్టం కొంత విడ్డూరంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వీళ్ళు ఎప్పుడు కూడా చూసుండ్రు. ఇటువైపు వచ్చి ఫుడ్ ప్యాకెట్లు పంచడానికి మొత్తానికి పంచే పరిస్థితి కూడా లేదు. ఎక్కడి నుంచి మీరు వచ్చారు? ఈ ఫుడ్ ఎలా? వెనకేపాడు గుణవల ఎన్ని నుంచి వచ్చాము. ఈ అపార్ట్మెంట్ ఒకటి చేసినందుకు సాటిస్ఫై అయితే లేదు. పాపం వీళ్ళకి ఏదో థర్డ్ అవకాశం ఉంది కాబట్టి చేయగలిగాం, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చేయలేకపోతున్నాం. మీరు ఇందులో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరు స్వచ్ఛందంగానే? బంధువులు ఉన్నా కానీ మొత్తం ఈ అపార్ట్మెంట్ లో అందరికి వాటర్ సప్లై అయితే చేసాము. పాలు, పెరుగు మాత్రం ఇవ్వగలిగాం. ఫుడ్ ఇచ్చాము ఇప్పుడు అంతే. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? అంటే చుట్టూ నుంచి పొద్దున్నీ మీరు చెప్పండి. ఇప్పుడు కారు నిండా కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, మిగిలిన అపార్ట్మెంట్ లో కూడా పరిస్థితి అంటే అందరికీ ఫుడ్ సప్లై చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు ఎదుగుతున్నారు. మేము కూడా కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చాను నేను, అంతే. నాది వెనకేబాడే. సరే, ఆ సందర్భాన్ని మనం కూడా అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుందని నేను ప్రయత్నిస్తాను. చూడొచ్చు, ఆ ఫుడ్ ప్యాకెట్లు లోపల ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీ సంచుల్ని రోపు ద్వారా మళ్ళీ బయట వెనక్కి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవడం, మళ్ళీ అపార్ట్మెంట్లోకి వాటర్ క్యాన్లు, అలాగే వాటర్ కేసులు, పాలు మొత్తం అన్ని కూడా 20 లీటర్ల క్యాన్లు కూడా ఇదే తరహాలో పంపించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇది రోడ్డు పక్కన అందుబాటులో ఉంది కాబట్టి ఇలా రోప్ సహాయంతో అందించగలుగుతున్నారు. కానీ అన్ని అపార్ట్మెంట్లకి ఇటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా విజయవాడలో ఇక్కడ బుడమేరు సృష్టిస్తున్నటువంటి బీభత్సంతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం నీరు ఎప్పటికీ తగ్గుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్ల పైనుంచి కిందకి రోపులు వేయగలిగారు కాబట్టి, తాళ్లు వేయగలిగారు కాబట్టి దాని ద్వారా ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు. ఇక పరిస్థితి అంటే నీరు తగ్గేటప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి. తమ బంధువులు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళకి ఆకలి తీర్చేందుకు ఇటువంటి కష్టాలు అయితే విజయవాడలో పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అడుగడుగునా ఇటువంటి దృశ్యాలు ఇంకెన్నో వెలుగు చూసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్.